ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన 600 కోట్ల రూపాయల బకాయి బిల్లులు తక్షణం చెల్లించి కాంట్రాక్టర్స్ వారిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రవికుమార్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రసాద్లు కోరారు. ఈ పెండింగ్ లో కొద్దిగా స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఇచ్చినా గానీ ఒక బడా కాంట్రాక్టర్ కి ఇవ్వడం వల్ల చిన్న కాంట్రాక్టర్లందరికీ కేవలం 70 కోట్ల పేమెంట్ మాత్రమే రిలీజ్ అయ్యిందండి. ఈ 70 కోట్లు 1000 మంది కాంట్రాక్టర్లు పంచుకునేసరికి ఎవరికి కూడా కనీసం బ్యాంక్ వడ్డీలకు కూడా రావట్లేదు. బ్యాంకుల్లో మేము రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆస్తులు తాకట్లు పెట్టి తెచ్చుకున్న లోన్లన్నీ కూడా ఎన్పిఎల్ పొజిషన్ లో ఉన్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని ఈ 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే సుమారు 2000 నుంచి 3000 గ్రామాలకి ఇమీడియట్ గా నీరు ఇవ్వగలం. దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మేము కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దీని మీద దృష్టి పెట్టి జలజీవన్ మిషన్ అనే దాన్ని తిరిగి పట్టాలు ఎక్కించవలసిందిగా, మాతో పాటు మా మీద ఆధారపడి ఉన్న ప్రతి కాంట్రాక్టర్ వెనకాల 50-60 కుటుంబాలు మినిమం ఆధారపడి ఉన్నాయి. అన్ని రకాల వర్కులు చేసేవాళ్ళు. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఉన్న మమ్మల్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము చేస్తున్న పనులన్నీ కూడా సాధ్యమైనంత ఇప్పటి వరకు చేసి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో సెప్టెంబర్ 1 నుంచి మేము వర్కుల్ని ఆపేసి మా పేమెంట్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నాము. ఆ పేమెంట్ కనుక వస్తే రమారమి 2000 నుంచి 3000 విలేజెస్ కి మంచినీళ్ళు మేము ఆల్మోస్ట్ ఆల్ 90% కంప్లీట్ అయిన వర్క్లు పేమెంట్ వస్తే 3000 విలేజ్లకి నీళ్ళు ఇవ్వగలము. అట్ ద సేమ్ టైం ఈ పేమెంట్లు ఇరెగ్యులర్ గా రావడం వల్ల మా యొక్క బ్యాంకు అవన్నీ కూడా ఎన్పిఏ అవుతున్నాయి. ఇది మేము ఒక ప్రభుత్వ దృష్టిలో ఎంఎస్ఎంఈ సెక్టర్ కి సంబంధించిన వాళ్ళు అవుతాము. ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే మా ప్రతి కాంట్రాక్ట్ వెనకాల 50 కుటుంబాలు నుంచి 75 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. మాకు ఈ పేమెంట్ రాకపోవడం వల్ల మాతో పాటు ఇన్ ఫ్రంట్ మేము కనపడతా ఉన్నా మా వెనకాల ఉన్న 75 కుటుంబాలు కూడా సఫర్ అవుతున్నాయి. కాబట్టి మా చేస్తున్న పనికి మాకు పేమెంట్ రెగ్యులర్ గా ఇచ్చి మమ్మల్ని ఆధారపడిన కుటుంబాలని అట్ ద సేమ్ టైము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న జలజీవన్ మిషన్ ఒక ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి మాకు పేమెంట్లు ఇచ్చి మాకు సహకరించగలరని ప్రభుత్వానికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.